హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ దేవి. బాగున్నారా? ఏవండో ఇది చూసారా ఛానల్‌కి స్వాగతం అండి. ఇవాళ ఒక కార్డ్‌బోర్డ్ తోటి మనం పీకాక్‌ని రెడీ చేసుకుందాం. నేను కార్డ్‌బోర్డ్‌ని పీకాక్ బాడీ అండ్ హెడ్ మాత్రమే వచ్చేటట్టుగా కట్ చేసుకొని దాన్ని మాస్కింగ్ టేప్ తోటి ఇలా చుట్టేసుకున్నాను. ఇప్పుడు జీ వైర్ ఉంటుంది కదా! ఆ జీ వైర్‌ని తీసుకొని నేనేం చేస్తున్నానంటే ఇలా కర్వీ షేప్‌లో ఇస్తున్నాననమాట దీనికి టైల్ కోసం. సో, ఇలా తీసుకొని దానికి నాకు ఎంత పొడుగు కావాలి టైల్ అనేది చూసుకొని దాన్ని బేస్ చేసుకొని నేను కర్వ్స్ కింద సెట్ చేసుకుంటున్నాను. అలాగే కట్ చేసేసుకొని ఎంత సైజ్ కావాలి ఏంటి అని చూసుకొని దాన్ని కట్ చేసేస్తున్నాననమాట. నా దగ్గర టూల్స్ ఉంటే చిన్నవి వాటితోటి వంచేస్తున్నాను. అవి లేకపోయినా ఈ వైర్ చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది కాబట్టి మనం ఈజీగానే దాన్ని బెండ్ చేసేయొచ్చు. సో, ఇలా చూసుకొని దాన్ని టైల్‌కి మనకి ఎక్కడి వరకు ఉంటుంది, అసలు మనం ఏ షేప్‌లో పెట్టుకోవాలి అనేది చూసుకొని వైర్‌ని మనం మనకి కన్వీనియంట్‌గా ఉండేటట్టు అలా బెండ్ చేసుకొని చూసుకోవాలి. అసలు ఏ షేప్‌లో ఉంటే బావుంటుంది ఏంటి అని చూసి అలా సెట్ చేసుకొని నా దగ్గర గ్లూ ఉంటే ఆ గ్లూ తోటి వీటిని అంటించేస్తున్నాననమాట. ఇలా అతికిస్తున్న వీటిని కదలకుండా ఉండడం కోసం మనం జనరల్‌గా మాస్కింగ్ టేప్ యూజ్ చేయడం బెటర్. సో, ఇలా మనం గమ్ వేసేసిన తర్వాత ద దానిపైన మాస్కింగ్ టేప్ అంటించేస్తే ఏమవుతుందంటే, అది ఒకవేళ మనం ఎక్కడైనా పెట్టినా కూడా పక్కన అంటుకోదు. ప్లస్ మనం ఏవైతే అంటించామో అవి కదలకుండా అలా ఉంటాయి. తర్వాత మనం ఈ మాస్కింగ్ టేప్‌ని రిమూవ్ చేసేయొచ్చు. చేసినా చేయకపోయినా ప్రాబ్లమ్ ఏమి లేదు. సో, అయితే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఇలా చిన్న చిన్న పీసెస్‌గా మళ్ళీ మన దగ్గరున్న జీవేని తీసుకొని ఇలా మెలికలాగా వచ్చేటట్టు చేస్తున్నాను. దీన్ని మనం ఆల్రెడీ ఏవైతే సెట్ చేసుకున్నామో వాటి మధ్యలో ఎక్కడెక్కడ కావాలి అనేది చూసుకొని ఇలా సర్దుకోవడమే అనమాట. ఇలా అడ్జస్ట్ చేసేసుకుంటే చూడ్డానికి చాలా బావుంది. అతికించలేదు నేను. అతికించకుండా ఒకసారి చూసాను ఎలా పెడితే బావుంటుంది అనే ఉద్దేశంతో. సో, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మళ్ళీ అదే గమ్‌ని మనం ఏదైతే గ్లూ యూజ్ చేసామో ఆ గ్లూని తీసుకొని ఏం చేస్తున్నానంటే ఇవి పెట్టేటప్పుడు అటు ఇటు కదిలిపోతూ ఉంటాయి. ఈ గ్లూ ఏదైతే ఉందో అది పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే అది కదలకుండా పట్టేసి ఉంటుంది. అందుకని వీటిని ఏం చేస్తామంటే మనం ఎక్కడైతే గ్లూ తోటి అతికించాలి అనుకుంటున్నామో దాని దగ్గర ఇలా మాస్కింగ్ టేప్ చిన్న పీస్ తీసుకొని ఏవైతే 2 జాయింట్స్‌ని మనం అతికించాలనుకుంటున్నామో వాటిని ఇలా ఒకదానికొకటి అతుక్కుని ఉండేలాగా చూసుకొని అప్పుడు అక్కడ మనం ఏదైతే గ్లూ యూజ్ చేస్తున్నామో ఆ గ్లూ యూజ్ చేసినట్లయితే అది కదలకుండా ఆరే వరకు కూడా పట్టేసి ఉంటుంది. జనరల్‌గా ఇది నేను ఫాలో అయ్యే టిప్. మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని ఇలా షేర్ చేస్తున్నాను. ఇది ఈ ఐరన్ వైర్ అనే కాదు. జనరల్‌గా మనం కోకోనట్ షెల్ క్రాఫ్ట్స్ చేసినప్పుడు కానీ, ఏవైనా క్రాఫ్ట్స్ కదలకుండా ఉండాలి మనం అతికించే లోపు అంటే గనక ఇదొక చిన్న టిప్ అనమాట. ఇలా మాస్కింగ్ టేప్‌ని కింద పెట్టేసి దానిపైన ఇలా గ్లూ యూజ్ చేసేస్తే అది ఆరే వరకు కూడా అలా పట్టేసి ఉంటుంది. సో, ఇలా నేను మొత్తం అన్నీ కూడా అతికించేసుకున్నాను. సో, ఇప్పుడు ఆరిపోయిన తర్వాత ఇది చూడ్డానికి ఇలా ఉందనమాట. ఇప్పుడు మనం ఎలా అయినా దీన్ని అటు, ఇటు ఎలా అయినా తిప్పేయొచ్చు. ఆరింది. సో, నేను మాస్కింగ్ టేప్‌లన్నీ కూడా రిమూవ్ చేసేసాను. రిమూవ్ చేసేసి నా దగ్గర ఇలా ఆహ్, ఈ పేపర్ ఉంటే గనక ఇలా నేను పెట్టేస్తున్నాను. దీని ప్లేస్‌లో మీరు ఎప్పుడైనా సరే న్యూస్ పేపర్‌ని కూడా యూజ్ చేయొచ్చు. నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను ఇది యూజ్ చేస్తున్నాను. లేదంటే న్యూస్ పేపర్‌తో కూడా మనం ఈజీగా చేసేసుకోవచ్చు. సో, ఇలా పేపర్‌ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది తేలిగ్గా ఉంటుంది. సో, తేలిగ్గా ఉండడం వల్ల మనం ఎక్కడైనా హ్యాంగ్ చేసినప్పుడు అది మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. బికాజ్ మనం కార్డ్‌బోర్డ్‌ని యూజ్ చేస్తున్నాం కదా! ఎండీఎఫ్ బోర్డ్ అయితే స్ట్రాంగ్‌గా ఉంటుంది. కార్డ్‌బోర్డ్ కొంచెం డెలికేట్‌గా ఉంటుంది కాబట్టి ఇలా తేలిగ్గా ఉండే వాటిని యూజ్ చేసుకోవడం మంచిదనమాట. సో, నేను ఇలా యూజ్ చేసి ఇలా సెట్ చేసేసి దీనిపైన నేను క్లేని యూజ్ చేసి చేస్తున్నాను. తేలికపాటి క్లేతో ఈజీగా అయిపోతుంది కదా అని నేను క్లే యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే దీన్ని వాల్ పుట్టిని కూడా యూజ్ చేసుకోవచ్చు. వాల్ పుట్టి లేదంటే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే అవి చాలా తొందరగా గట్టిపడిపోతాయి. సో, అందుకని కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. అయితే ఇలా నేను క్లేని యూజ్ చేసి ఆ క్లే స్మూత్‌గా చేసుకోవాలనమాట దీన్ని. మనం ఎంతవరకు స్మూత్‌గా ప్రెస్ చేస్తామో ఇది అంత సాఫ్ట్‌గా తయారవుతుంది. సో, చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుందండి క్లేతో చేస్తే గనక. సో, అందుకని నేను ఇలా క్లే తోటి మొత్తం చేసేసుకుంటున్నాను.
సో, ఇలా బాడీ అండ్ నెక్ మొత్తం కూడా క్లే తోటి ఇలా చేసేస్తున్నాను. చాలా స్మూత్‌గా, సాఫ్ట్‌గా మనం ఎంత సాఫ్ట్‌గా కావాలంటే దీన్ని అంత సాఫ్ట్‌గా ఎంత ఎక్కువ సేపు మనం ప్రెస్ చేస్తే ఇది అంత సాఫ్ట్‌గా తయారవుతుంది. సో, లేదు మన ఫింగర్ ప్రింట్స్ వల్ల అది సాఫ్ట్‌గా రావట్లేదు అని ఎవరికైనా అనిపిస్తే గనక మీరు ఇయర్ బడ్‌ని కూడా యూజ్ చేసి దీన్ని సాఫ్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేనైతే ఇలా చేసేస్తున్నాను దీన్ని. చేసుకున్న తర్వాత పైన వింగ్ లాగా ఉండడం కోసం నేను ఇంకొక క్లే షీట్‌ని కట్ చేసుకొని దీన్ని నేను ఇలా పెట్టేసుకుంటున్నాను దీనిపైన అన్నమాట. సో, ఇలా చాలా సాఫ్ట్‌గా కనిపిస్తుంది కదా! ఈ క్లే. చాలా బావుంటుందండి. నాకైతే క్లేతో ఆడుకోవడం అంటే చాలా సరదా. చిన్న పిల్లనయిపోతాను నేను ఇలాంటి క్రాఫ్ట్ చేసేటప్పుడు. నాకింకేమీ గుర్తురావు అస్సలు. చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. కొన్ని కొన్ని పనులు మన మనసుకి చాలా ఆనందాన్నిస్తాయి. సో, అలాంటి పనుల్లో నాకు ఈ క్రాఫ్ట్ చేయడం ఒక ఇష్టమైన పని. సో, ఇలా ఒక టూల్ తీసుకొని చిన్న చిన్నగా నేను ఇలా హాఫ్ సర్కిల్స్ లాగా పెట్టుకుంటున్నాను. అలాగే పైన ఇలా అంటే కళ్ళు వచ్చేటట్టుగా అనమాట షేప్ కొంచెం లోపలికి ఉండేటట్టుగా అలా చేసేస్తున్నాను. చేసేసి ఇప్పుడేం చేస్తున్నానంటే ఇక్కడ నేను మౌల్డెడ్ క్లే తీసుకున్నాను. కావాలంటే మీరు ఎంసిల్ కూడా తీసుకోవచ్చు. మౌల్డెడ్ అయితే కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటుంది. మనం ఐరన్ మీద పెట్టేటప్పుడు స్ట్రాంగ్‌గా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను మౌల్డెడ్ క్లే తీసుకున్నాను. మీరు ఎంసిల్ కూడా తీసుకోవచ్చనమాట. తీసుకొని ఇలా నేను పీకాక్‌కి ఇవి ఉంటాయి కదా! రెక్కలు. సో, ఆ రెక్కలకి కింద ఇలా పింఛంలా వచ్చేటట్టుగా ఇలా పెట్టేసుకుంటున్నాననమాట. సో, ఇలా అన్ని వైపులా ఎక్కడైతే మనం జాయింట్స్ చేసామో అన్ని జాయింట్స్‌ని కవర్ చేసేటట్టుగా ఇలా నేను పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసిన తర్వాత చూడ్డానికైతే చాలా బావుంది. సో, వీటిని ఇలా ఓవర్ నైట్ రెస్ట్ ఇచ్చేస్తాం. రెస్ట్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే చూస్తే ఇలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు స్ట్రాంగ్ అయిపోయాయి ఇవి. వీటికి మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వేసేసుకోవడమే. యాక్చువల్లీ నేను దీని మధ్యలో యెల్లో కలర్ వేద్దాం కదా అని వేశాను. కానీ యెల్లో కలర్ వేసిన తర్వాత అనిపించింది నాకు కలర్ కంటే ఇక్కడ మనం మిర్రర్స్ పెట్టుకుంటే చాలా మంచి లుక్ ఉంటుంది కదా అనిపించింది. సో, అందుకని మళ్ళీ యెల్లో కలర్ తీసేసి ఏం చేశానంటే యెల్లో కలర్ ఇంకా అలాగే ఉంచేసి ఇక మిర్రర్స్‌ని పెట్టేసాననమాట అక్కడ. చుట్టూ ఏమో గ్రీన్ కలర్ వేసేసుకున్నాను ఇలా. సో, ఈ గ్రీన్ కలర్ వచ్చేటట్టుగా కొంచెం కలర్ చూడడానికైతే మంచి లుక్ ఇస్తుంది. ఫైనల్ అవుట్‌లుక్ ఎలా ఉంటుందో నాకు తెలీదు. బట్ దెన్ ఇప్పుడైతే చూడడానికి బావుంది అనిపించింది. అలాగే మొత్తం అన్నీ కూడా నేను ఇలా కలర్స్ చేసేసుకుంటున్నాను. నా దగ్గర ఇలా మైకా పౌడర్ ఉంటే, ఆ మైకా పౌడర్ తోటి ఇలా గోల్డ్ పౌడర్ తోటి నేనిలా అప్లై చేసేస్తున్నాను. కొంచెం షైనీ లుక్ ఉంటుంది. చూడడానికి బావుంటుంది అనే ఉద్దేశంతో ఇలా మొత్తం అప్లై చేసేసాననమాట. ఇప్పుడు అలాగే నా దగ్గర కొన్ని మిర్రర్స్ ఉంటే, ఆ మిర్రర్స్‌ని ఇలా నేను సెట్ చేసేసుకుంటున్నాను. కొంచెం ఆహ్, లవ్ సింబల్ షేప్‌లో ఉన్నవన్నీనేమో టైల్ పార్ట్‌కి వేసేసి మిగిలినవి ఇలాంటి మిర్రర్స్ ఏమో ఇక్కడ ఈ సెంటర్‌లో ఇలా అతికిచ్చేస్తున్నాను. చూడడానికి కొంచెం లుక్ బావుంది ఇవి పెట్టిన తర్వాత అని అనిపించింది నాకు. బ్యాక్‌లో ఏదైతే జీవైతో షేప్ లాగా ఉంచుకున్నామో టైల్‌కి దాన్ని బ్లాక్ కలర్‌తో కవర్ చేసేస్తున్నాను. సో, చూడడానికి భలే ఉందండి. బ్లాక్ కలర్ కూడా వేసిన తర్వాత నాకైతే చాలా 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 నచ్చేసింది. ఈ వీడియో మీకు కూడా చాలా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. వీడియో గనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. రాజ్యలక్ష్మి గారు మీ కమెంట్ చూసాను. మీరు షిరిడీలో ఉండి కూడా నన్ను తలుచుకున్నారంటే నాకు చాలా సంతోషం అనిపించింది. మీరు అడగడమో తెలీదు, లేదా నా మనసుకు అనిపించడమో తెలీదు. సేమ్ నేను ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ వీడియో చేస్తున్నప్పుడే మీ దగ్గర నుంచి నాకు ఆ కమెంట్ వచ్చింది. నాకు భలే కోయిన్సిడెన్స్‌గా అనిపించింది. మీరు అలా కమెంట్ చేసిన వెంటనే నెక్స్ట్ వీడియో యాక్చువల్లీ ఇది నిన్న పోస్ట్ చేయాల్సిన వీడియో. నాకు కొంచెం అర్జెంట్ పనుండి కొంచెం డిలే అయ్యింది. సో, అందుకని ఇవాళ పోస్ట్ చేస్తున్నాను. అయితే మీ కమెంట్‌కి నేను చేయడానికి భలే కోయిన్సిడెన్స్ అయ్యింది కదా! నాకైతే ఈ పీకాక్ చాలా నచ్చింది. మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో, ఇలా నెమలి పించాన్ని నేనిక్కడ ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇలా 3 జీవేర్ పీసెస్‌ని తీసుకొని ఇలా వంచేసుకొని పైన హెడ్‌కి
సెట్ చేసేసుకుంటున్నాను అనమాట. అలాగే ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. బిందు మాధవి గారు అండ్ శ్రవంతి గారు ఇవాళ రేపట్లో మీకు పోస్ట్ వచ్చేస్తుంది. సో ప్లీజ్ మీ ఫీడ్బ్యాక్ని నాకు తప్పకుండా షేర్ చేయండి. బిందు మాధవ్ గారు, నేను మీకు ఇవ్వాలి అనుకున్న మొక్కలతో పాటు మీరు అడిగిన మొక్కల్ని కూడా నేను మీకు పంపించాను. అలాగే శ్రవంతి గారు, మీరు నన్ను మల్బెరీ స్టెమ్స్ అడిగారు. కానీ ప్రాబ్లం ఏంటంటే మల్బెరీస్ ఇప్పుడు కంప్లీట్గా పిందె అండ్ ఫ్రూట్స్ మీద ఉంది. సో నేను కట్ చేయలేను. సో ఇంకొకసారి ఎప్పుడైనా తప్పకుండా ట్రై చేసి మీరు అడిగిన మల్బెరీ ప్లాంట్ కటింగ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి. అంతా రెడీ అయ్యి వాల్‌కి పెట్టిన తర్వాత ఎంత అందంగా ఉందో అసలు. నాకైతే చాలా 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 నచ్చేసిందండి. మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.